విజయ్ దేవరకొండ, రష్మిక మందన బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత రష్మిక తనకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవటంతో అప్పటినుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల హింట్స్ ఇచ్చే విధంగా ఉండటంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడూ తమ రిలేషన్ గురించి బాహటంగా మాట్లాడింది లేదు. వీలైతే అప్పుడప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. కానీ మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు మాత్రం కోరుతున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన విజయ్ దేవరకొండ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. గీతగోవిందం సినిమా సెట్స్ లో విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్నప్పుడు అతని గత సినిమాల ఎఫెక్ట్ తో అతనితో మాట్లాడాలంటే ఎందుకో బెరుకుగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమాల్లో చూసిన విజయ్ దేవరకొండ వేరు, బయట విజయ్ దేవరకొండ వేరు అని తనకు త్వరగానే అర్థమైందని వెల్లడించింది. సినిమాలో చూపించినట్టు కాకుండా బయట విజయ్ చాలా కూల్ అని ఎవరైనా ఈజీగా మాట్లాడగలిగే అంత మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చింది. బహుశా అందువల్లే తనకు విజయ్తో, వాళ్ళ ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పింది. ఫ్యూచర్లో విజయ్తో సినిమా చేస్తారా అని అడిగితే ప్రస్తుతానికైతే చేసే ఆలోచనలు ఏమీ లేవు అని వెల్లడించింది.